హాయ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఉన్న 9th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అండ్ క్లాస్కి సంబంధించిన నోట్స్ అయితే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ సెక్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. రైట్, ఇక మనం క్లాస్లోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్. రైట్, ఇక మనం చూసుకున్నట్లయితే 9th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి 4th చాప్టర్, ఆల్రెడీ 3rd చాప్టర్ వరకు వీడియో ఉంది ఫ్రెండ్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ 4th లెసన్ వాతావరణం, భూమి చుట్టూ ఉన్న వాయువుల సముదాయమే వాతావరణము. నెక్స్ట్ నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం. నాసా ఇది అమెరికాకి సంబంధించినది. నెక్స్ట్ ఇక్కడ భూమి బాస్కెట్ బాల్ అంతా ఉంటే వాతావరణం దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరిగా ఉంటుంది అని నాసా వారు అన్నారు. నెక్స్ట్ వాతావరణంలోని ఘనపరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత ఉందంటే 78%. నెక్స్ట్ వాతావరణంలో ఘనపరిమాణం రీత్యా ప్రాణవాయు శాతం ఎంత ఉందంటే 21%. నెక్స్ట్ వాతావరణంలో ఘన పాత్ర నీటి ఆవిరి శాతం 0.4% ఉంటుంది. నెక్స్ట్ వాతావరణంలో ఉండే వివిధ పదార్థాల ఆధారంగా దానిని మనం ప్రధానంగా పొరలుగా విభజిస్తారు. అందులో ఒకటోది సమరూప ఆవరణం, రెండోది బహురూప ఆవరణం. ఇక్కడ సమరూప ఆవరణంలో చూసుకుంటే ఈ ఆవరణం 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బహురూప ఆవరణం చూసుకుంటే ఈ ఆవరణం కిట 90 కిలోమీటర్ ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఇక్కడ సమరూప ఆవరణంలో దీంట్లో 3 పొరలు ఉంటాయి. ఒకటి ట్రోపో ఆవరణం, 2 స్ట్రాటో ఆవరణము, 3 మీసో ఆవరణం. ఇక్కడ బహురూప ఆవరణంలో చూసుకుంటే దీంట్లో కూడా 2 పొరలు ఉంటాయి. ఇక్కడ థర్మో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం, మొత్తం టోటల్ 5 పొరలు అండి. నెక్స్ట్ ఇక్కడ సమరూప ఆవరణంలో 3rd పాయింట్ చూసుకుంటే ఈ పొరలో నత్రజని, ప్రాణవాయు, ఆర్గాన్, బొగ్గు పులుసు వాయువులు మరియు బొగ్గు పులుసు వాయువులు వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బహురూప ఆవరణంలో చూసుకుంటే దీంట్లోని వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా కూడా వాతావరణాన్ని వివిధ పొరలుగా విభజించవచ్చును. ఇక్కడ ఫస్ట్ ట్రోపో ఆవరణం గురించి చూసుకుంటే ఇది వాతావరణంలో అన్నింటికంటే కింది ఉన్న పొర గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పొర సగటు ఎత్తు ఎంత ఉందంటే 13 కిలోమీటర్లు, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి ధృవాల వద్ద 8 కిలోమీటర్ ఎత్తు వరకు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ వాతావరణంలోని మొత్తం వాయువులో 75% వరకు దాదాపు మొత్తం ధూళి కణాలు, తేమ అంతా ఈ పొరలోనే ఉంటుంది. ఎక్కడ అంటే ట్రోపో ఆవరణంలో. నెక్స్ట్ ఈ పొరలో పైకి వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీనిని సాధారణ క్షీణత క్రమం అని అంటారు. నెక్స్ట్ ఈ పొరలో జరిగే చర్యలు ద్రవీభవనము, బాష్పీభవనము, అవపాతము, వర్షపాతము, తుఫానులు. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటో ఆవరణం, రెండో పొర. ఇందులో ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. స్ట్రాటో ఆవరణము ఎత్తుకు పోయే కొలది ఆవరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇక్కడ స్ట్రాటో ఆవరణంలో. నెక్స్ట్ ఈ పొరలో జెట్ విమానాలు ఎగరడానికి చాలా అనుకూలంగా ఉంటుంది స్ట్రాటో ఆవరణం. ఓజోన్ అంటే O3 పొర ఆవరణంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పొరలో మబ్బులు ఉండవు కాబట్టి వర్షపాతం, తుఫానులు వంటివి ఉండవు ఎక్కడ స్ట్రాటో ఆవరణంలో. నెక్స్ట్ ఇక్కడ మూడోది మీసో ఆవరణం గురించి చూసుకుంటే ఈ పొర 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని గుర్తుంచుకోవాలి. విశ్వంలోంచి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి థర్మో ఆవరణం లేదా ఐనో ఆవరణం. ఈ పొర 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. థర్మో ఆవరణం ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఈ పొరలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. ఈ పొరలో రేడియో తరంగాలు తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. నెక్స్ట్ ఈ పొరలో ఆయన్లు అనే విద్యుదావేశం ఉండి కణాలు ఉంటాయి. నెక్స్ట్ ఐదవది ఎక్సో ఆవరణం. ఈ ఎక్సో ఆవరణంలో వాతావరణంలోని అన్నింటికంటే చివరైన పొర. ఇది అత్యంత ఎత్తులో ఉండే ఈ పొర గురించి పెద్దగా తెలియదు. నెక్స్ట్ సముద్రంలో కంటే భూభాగం అంటే నేల తొందరగా వేడెక్కుతుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా తొందరగా చల్లబడుతుంది కాబట్టి నేలపైన ఉన్న గాలి తొందరగా వేడెక్కుతుంది.
నెక్స్ట్ అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుండి అల్పపీడనం ఉన్న ప్రాంతాలకు గాలి ప్రవహిస్తుంది. గాలి అలా కదిలినప్పుడు దానిని మనం పవనం అని అంటాము, గుర్తుంచుకోండి. నెక్స్ట్ గాలి నిదానంగా వీచి హాయిగా ఉన్నప్పుడు దానిని మనం సమీరం లేదా తెమ్మరం అని అంటారు, తెమ్మర అని. వేగంగా వీచే గాలిని ఈదురుగాలి అని అంటారు, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఈ చాలా వేగంగా వీచే గాలులను పెనుగాలు లేదా తుఫానులు అని అంటారు, గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ భూమధ్య రేఖ వద్ద ఉండే అధిక వేడిమి వల్ల వాతావరణం వేడికి వేడి గాలి పైకి లేస్తుంది. దీనివల్ల భూమధ్య రేఖ ఉపరితలం ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. ఈ తక్కువ పీడన మేకలను మనం భూమధ్య రేఖ తక్కువ పీడన మేకలని అంటారు, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. దీనిని అంతర అయన రేఖ అభిసరణ ప్రాంతం అని అంటారు, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భూభ్రమణం వల్ల పవనాలు ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణ భూగోళంలో కొద్దిగా ఎడమ వైపుకు వీస్తాయి. నెక్స్ట్ దీనిని మనం కొరియాలిక్ ఎఫెక్ట్ అంటే కొరియాలిక్ ప్రభావం అని అంటాం, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. భూభ్రమణం వల్ల పవనాలు ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో కొద్దిగా ఎడమ వైపుకు వీస్తాయి. దీన్నే మనం కొరియాలిక్ ఎఫెక్ట్ అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ కొరియాలిక్ ప్రభావం భూమధ్య రేఖ వద్ద శూన్యంగాను, ధ్రువాల వద్ద అత్యధికంగాను ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ వాస్కోడి గామా తన ఓడలను నడపడానికి పవనాలను ఉపయోగించుకొని భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ గోవాను పోర్చుగీస్ వారు పాలించటంలో పవనాలు ముఖ్య పాత్రలు పోషించాయి అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పవనాల వర్గీకరణ. పవనాల వేగం, అవి చేసే దిశ ఆధారంగా చేసుకొని పవనాలను 3 రకాలుగా విభజించారు. అవి ఒకటోది ప్రపంచ పవనాలు. అవి ఏంటంటే అవి భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి ప్రపంచ పవనాలు. ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను మనం ప్రపంచ పవనాలని అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇవి మళ్ళా 3 రకాలుగా ఉంటాయి. వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు. వ్యాపార పవనాలు లేదా తూర్పు పవనాలు గురించి చూసుకుంటే ఇవి ఉష్ణమండలాల్లో వీస్తాయి. ఇవి తూర్పు నుండి పడమర వైపుకు వీస్తాయి, గుర్తుంచుకోండి, వ్యాపార పవనాలు. వీటిని ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని అంటారు, గుర్తుంచుకోవాలి, వ్యాపార పవనాలను. నెక్స్ట్ పశ్చిమ పవనాల గురించి చూసుకుంటే ఇవి సమశీతోష్ణ మండలాల్లో వీస్తాయి పశ్చిమ పవనాలు. ఇవి పడమర నుండి తూర్పు వైపుకు వీస్తాయి పశ్చిమ పవనాలు. ఇవి ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశలోను, దక్షిణార్ధగోళంలో వాయవ్య దిశలోను వీస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ధ్రువ పవనాలు చూసుకుంటే ఇవి ధ్రువ ప్రాంతాల్లో వీస్తాయి. ధ్రువ ప్రాంతాల్లో తూర్పు పవనాలు వీస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఋతుపవనాలు, మాన్సూన్స్ చూసుకుంటే మౌసం అనేది ఋతువు అంటారు, మౌసంని మనం ఋతువు అంటాము. మాన్సూన్ అనే ఆంగ్ల పదం మౌసం అనే అరబిక్ పదం నుండి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ భూమి, నీరు అంటే సముద్రం చల్లబడడం, వేడెక్కడంతో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి, గుర్తుంచుకోవాలి. భూమి, నీరు చల్లబడడం మరియు వేడెక్కడంతో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి. ఇక్కడ స్థానిక పవనాలు. నెక్స్ట్ ఇక్కడ స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు, పీడనాల తేడా వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. నెక్స్ట్ ఇవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ ఉష్ణ స్థానిక పవనాలు ఆ ప్రాంత ఉష్ణోగ్రతలను పెంచుతాయి. నెక్స్ట్ ఈ స్థానిక పవనాలు ప్రోటో ఆవరణంలో దిగువ పొరలలో వీస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కొండ, లోయ పవనాలు, సముద్ర భూ పవనాలు కూడా ఒక రకమైన స్థానిక పవనాలే. నెక్స్ట్ ఉష్ణ స్థానిక పవనాలు చూసుకుంటే ఇక్కడ చినుకు. ఉత్తర అమెరికాలో అమెరికా, కెనడా ప్రాంతంలో రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలను చినుకు పవనాలని అంటారు, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ చినుకు అంటే మంచుని తినేది అని అర్థం, మంచును తినేది అని అర్థం ప్రజల పరంగా. నెక్స్ట్ ఇక్కడ చినుకు అంటే ఒక జాతి పేరు కూడా వస్తుంది వాస్తవంగా. ఇక్కడ జాతి పేరును మనం చినుకు అని అంటారు అక్కడ అమెరికాలో. నెక్స్ట్ ఇక్కడ అమెరికా మూలవాసీలలో ఒక జాతి పేరు ఇక్కడ చినుకు అనేది, ఇంపార్టెంట్, గుర్తించుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నెక్స్ట్ యూరోప్ లో వీచే ఇటువంటి పవనాలను మనం పోన్ అని అంటాము. ఇక్కడ అమెరికాలో అయితే చినుకు అని అంటారు. యూరోప్ లో వీచే ఇటువంటి పవనాలను మనం పోన్ అని అంటారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ చినుకు ఆల్ఫా పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ఆల్ఫా పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. నెక్స్ట్ ద్రాక్ష పళ్ళు త్వరగా పండటానికి
ఈ పవనాలు సాయం చేస్తాయి. చినుక్ పవనాలు అనేటివి ద్రాక్ష పండ్లు త్వరగా పండడానికి సహాయపడతాయి. నెక్స్ట్ ఇక్కడ రెండోది వడగాలులు, వీటిని లూ పవనాలని అంటారు. ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పునకు వీచే వేడి పొడి పవనాలను లూ పవనాలని అంటారు, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ స్థానిక ఉష్ణ పవనాలకు ఉదాహరణలు అరేబియా ఎడారిలో సైమున్ అనేవి పవనాలు. నెక్స్ట్ జపాన్ లో అయితే యోమా అనే పవనాలు, న్యూజిలాండ్ లో అయితే నార్వెస్టర్ అనే పవనాలు ఏర్పడతాయి. నెక్స్ట్ శీతల స్థానిక పవనాలు చూసుకుంటే ఇక్కడ మిస్ట్రాల్, ప్యూనా, పాంపేరా అనే శీతల పవనాలు ఉంటాయి. ఇక్కడ మిస్ట్రాల్ గురించి చూసుకుంటే శీతల స్థానిక పవనాల్లో ఆల్ప్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధర సముద్రం వైపునకు వీచే ఈ మిస్ట్రాల్ గాలులు పేరుగాంచినవి. నెక్స్ట్ ఇవి రోమ్ లోయ గుండా వీస్తాయి. ఏవి అంటే మిస్ట్రాల్ పవనాలు. నెక్స్ట్ ఈ గాలులు చాలా చల్లగాను పొడిగాను ఉంటాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ప్యూనా పవనాలు చూసుకుంటే ఇవి ఆండీస్ పర్వతాలలోని స్థానిక శీతల పవనాలు ప్యూనా అనేటివి. నెక్స్ట్ మూడోది పాంపేరా పవనాలు చూసుకుంటే ఇవి దక్షిణ అమెరికాలోని పాంపేరా అంటే గడ్డి మైదానాలు అన్నటివి. ఇవి పాంపేరా ప్రాంతాల్లో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలు ఇవి పాంపేరా అనేటివి. ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాలిక సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణ స్థితి క్లైమేట్ అని అంటారు, గుర్తుంచుకోండి. ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణ స్థితి క్లైమేట్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ వాతావరణంలోని అంశాలు అంటే శీతోష్ణ స్థితి అంశాలు చూసుకుంటే 1 ఉష్ణోగ్రత, 2 పీడనం, 3 పవనాలు, 4 గాలిలోని తేమ, 5 వర్షపాతం అండి. నెక్స్ట్ ఇక్కడ ఉపరితలం నుండి పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. నెక్స్ట్ వాతావరణంలోని నీటి ఆవిరిని ఆర్ద్రత మాపనం సాయంతో కొలుస్తారు, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నీటి ఆవిరిని ఆర్ద్రత మాపనం సాయంతో కొలుస్తారు. నెక్స్ట్ గాలి సంతృప్తి స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అని అంటారు. నెక్స్ట్ వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రత 100% ఉన్నప్పుడు దానిని మనం సంతృప్త స్థాయి అని అంటారు. నెక్స్ట్ మేఘాలు రకాలు ఎత్తులు చూసుకుంటే ఇక్కడ సిర్రస్ అనేవి బాగా ఎత్తులో ఉంటాయి మేఘాలు. నెక్స్ట్ ఇక్కడ క్యూములస్ మేఘాలు అనేవి మధ్యలో ఉంటాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటస్ అనేవి కింది స్థాయిలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నింబస్ అనేవి వర్షాన్ని ఇస్తాయి. ఇవి ఊర్ధ్వ ప్రసరణ మేఘాలు అని అంటారు. నింబస్ ని చాలా ఇంపార్టెంట్, గుర్తించుకునే ప్రయత్నం అయితే చేయండి. సిర్రస్, క్యూములస్, స్ట్రాటస్, నింబస్ అనేవి. నెక్స్ట్ వర్షపాతంలో రకాలు చూసుకుంటే వర్షపాతం సంభవించే దాన్ని బట్టి మనం 3 ప్రధాన రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సంవహన వర్షపాతం, వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని మనం సంవహన వర్షపాతం అని అంటారు, గుర్తుంచుకోండి. ఇక్కడ వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి పడే వర్షపాతాన్ని మనం సంవహన వర్షపాతం అంటారు. నెక్స్ట్ ఈ రకమైన వర్షపాతం దిగువ అక్షాంశాల వద్ద ఖండాల లోపలి ప్రాంతాల్లో అంటే సముద్ర తీరాలలో కాకుండా వేసవిలో ఎక్కువగా కురుస్తాయి. ఇటువంటి వానలు రోజుల్లో బాగా వేడెక్కిన తర్వాత హఠాత్తుగా కురిసే పెద్ద జల్లుగా ఉంటాయి. ఆ సమయంలో ఒక్కసారి ఉరుములు మెరుపులు ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ రెండవది పర్వతీయ వర్షపాతం, ఇంపార్టెంట్ అండి. ఇది ఓరోజెనిక్ వర్షపాతం అని కూడా అంటారు. ఇక్కడ గ్రీకు భాషలో ఓరేన్ అనగా పర్వతం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న పర్వతం లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినప్పుడు ఈ రకమైన వర్షపాతం కురుస్తుంది. ఇవి తక్కువగా పశ్చిమం వైపు కురుస్తాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో వానలు తక్కువ కాబట్టి ఈ వర్షపాతం పొడిగా ఉంటుంది. ఇక్కడ దక్కన్ పీఠభూమి మధ్య భాగం వానలు తక్కువ కాబట్టి ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది. దీనిని మనం వర్షఛాయ వర్షపాతం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చక్రీయ వర్షపాతం. ఇక్కడ క్లైక్లోన్ అంటే గ్రీకు పదం. ఇది తిరుగుతున్న అర్థం ఉన్న పదం నుండి సైక్లోన్ అంటే ఇది ఇంగ్లీష్ పదం తుఫాను అనే పదం వచ్చింది. నెక్స్ట్ ఈ రకమైన వర్షపాతం తుఫాను లేదా అల్పపీడన ద్రోణిలో ముడిపడి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ చక్రీయ వర్షపాతం 2 రకాలు, ఉష్ణ ప్రాంతపు తుఫానులు, సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు. ఉష్ణ ప్రాంతపు తుఫానులు అనేది ఉష్ణ ప్రాంతంలో ఏర్పడి వెచ్చటి మధ్య భాగం ఉండే సుడిగుండం. దీని వ్యాసం చాలా చిన్నగా అంటే
కొన్ని 100 కిలోమీటర్ల ఉండి దాదాపు గుండ్రంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉపరితలం పీడనం చాలా తక్కువగా అంటే 900 MB కంటే తక్కువగా ఉండి గాలులు సెకనుకు 33 మీటర్ల వేగంతో వీస్తాయి. ఇవి వెచ్చటి అంటే 26 డిగ్రీ సెల్సియస్ నుండి 27 డిగ్రీ సెల్సియస్ సముద్ర ఉపరితలాలపై ఏర్పడి భూమి వైపుకు కదులుతాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా వర్షాలు చూసుకుంటే భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలో 10 డిగ్రీ నుండి 30 డిగ్రీ అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ వైపుకు వెళ్లే కొద్దీ వర్షాలు తగ్గుతాయి. నెక్స్ట్ భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలో 40 డిగ్రీ నుంచి 60 డిగ్రీ అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వల్ల పడమటి తీరంలో భారీ వర్షాలు పడతాయి. తూర్పుకి వెళ్తున్న కొద్దీ వర్షాలు తగ్గుతాయి. నెక్స్ట్ భూమధ్య రేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలలో అధిక వర్షాలు పడతాయి. నెక్స్ట్ ఖండాల మీద కంటే సముద్రాల మీద వర్షాలు ఎక్కువగా పడతాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 5th లెసన్ జీవావరణం. శిలావరణం, వాతావరణం, జలావరణం ఈ మూడు కలిసిన చోట జీవం వర్ధిల్లుతుంది. నెక్స్ట్ భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు అంటే మొక్కలు. నెక్స్ట్ మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని శాకాహారులుగా పిలువబడే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి జంతువులు తింటాయి. నెక్స్ట్ ఇక్కడ మాంసాహారులు కుక్క, పిల్లి, చేపలు, పక్షులు, పులులు. నెక్స్ట్ రాబందువులు అంతరించిపోవడానికి గల కారణమైన రసాయన పదార్థం ఏదంటే డైక్లోఫెనాక్. నెక్స్ట్ డైక్లోఫెనాక్ అనే రసాయన పదార్థం రాబందువులు ఏ భాగంపై పనిచేస్తుంది అంటే మూత్రపిండాలపై పనిచేస్తుంది. డైక్లోఫెనాక్ అనే రసాయన పదార్థం రాబందువులు ఏ భాగంపై పనిచేస్తుంది అంటే మూత్రపిండాలపై. నెక్స్ట్ సహజ వృక్షజాలం. సహజ వృక్షజలాన్ని ప్రధానంగా 3 వర్గాలుగా విభజిస్తారు. ఇక్కడ తగినంత వర్షపాతం, ఎండ ఉండే ప్రాంతాలలో అడవులు, ఒక మాదిరి వర్షపాతం పడే ప్రాంతాల్లోని గడ్డి భూములు, నెక్స్ట్ శుష్క ప్రాంతంలోని పొదలు, ఈ 3 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ ఉష్ణమండల సతతహరిత అడవులు చూసుకుంటే వీటికి గల మరో పేరు ఉష్ణమండల వర్షారణ్యాలు. నెక్స్ట్ ఈ అడవులలో పెరిగే గట్టి కలపనిచ్చే కఠినదారు వృక్షాలు ఏవి అంటే రోజ్వుడ్, ఎబోనీ, మహాగని అనేవి ఉంటాయి. నెక్స్ట్ దట్టమైన అడవులు భూమధ్య రేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాంతాలు చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవుగా వర్షం బాగా కురుస్తాయి. నెక్స్ట్ పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి చెట్లన్నీ ఒకేసారి ఆకులను రాల్చవు. నెక్స్ట్ ఈ అడవులలో పగటిపూట కూడా సూర్యరశ్మి లోపలికి పడదు. ఇక్కడ ఏదంటే సతతహరిత అడవులలో. నెక్స్ట్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఇక్కడ ఉష్ణమండల ఆకురాల్చే అడవుల గురించి చూసుకుంటే ఈ అడవులలో దొరికే గట్టి కలుప చెట్లు ఏవంటే సాల్, టేకు, వేప, శీశం అని. ఈ అడవులలో సాధారణంగా పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు వంటి జంతువులు ఉంటాయి. నెక్స్ట్ ఈ రకమైన అడవులు భారతదేశంలో అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలలో ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రాంతాలలో వివిధ ఋతువులు ఉంటాయి. నెక్స్ట్ నీటి పొదుపు చేయడానికి ఎండాకాలంలో ఈ చెట్లు తమ ఆకులను రాలుస్తాయి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సమశీతోష్ణ సతతహరిత అడవులు చూసుకుంటే ఇక్కడ ఈ రకమైన అడవుల్లో గట్టి కలప, మెత్తటి కలపనిచ్చే చెట్లు చూసుకుంటే ఇక్కడ ఓక్ చెట్లు, పైన్, నీలగిరి వంటివి ఉంటాయి. మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో ఈ అడవులు ఉంటాయి. ఈ అడవులు ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాలలో కనపడతాయి. సతతహరిత అడవులు, సమశీతోష్ణ సతతహరిత అడవులు అనేవి. నెక్స్ట్ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు చూసుకుంటే ఈ అడవులు ఎక్కువగా ఉండే చెట్లు ఓక్, యాష్, బీచ్ అండ్ బీర్చ్ అనే చెట్లు. నెక్స్ట్ ఈ అడవులలో సాధారణంగా కనిపించే జంతువులు ఏవంటే 1 జింక, 2 నక్క, 3 తోడేళ్లు. నెక్స్ట్ ఈ అడవులలో అడవి కోళ్లు, ఇతర పక్షులు ఉంటాయి. నెక్స్ట్ మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తున్న కొద్దీ ఈ అడవులు కనబడతాయి. నెక్స్ట్ ఇవి అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో చైనా, చీలీ, న్యూజిలాండ్, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాలలో కనబడతాయి. నెక్స్ట్ ఇవి తమ చెట్ల ఆకులను ఎండాకాలంలో రాలుస్తాయి.
నెక్స్ట్ ఇక్కడ మధ్యధర వృక్షజాలం చూసుకుంటే వృక్షజాలం ఖండాల పడమర నైరుతి అంచుల వద్ద మధ్యధర వృక్షజాలం ఉంటుంది. నెక్స్ట్ మధ్యధర చెట్లకు మందపాటి బెరడు మైనపు పూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సకం ఎక్కువగా ఉండి తీవ్ర వేసవిని తట్టుకోగలుగుతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి ఎక్కువగా మధ్యధర సముద్రం చుట్టూతూ యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో కనబడతాయి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ రకమైన వృక్షజాలం మధ్యధర ప్రాంతంలోనే కాకుండా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో కనబడతాయి. నెక్స్ట్ ఈ ప్రాంతాలలో శీతాకాలంలో వానలు పడతాయి. నెక్స్ట్ ఈ ప్రాంతంలో అంటే ఈ మధ్యధర వృక్షజాలం ప్రాంతంలో శీతాకాలంలో వానలు పడతాయి. నెక్స్ట్ ఇక్కడ వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రాంతంలో నారిజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర మరియు ఆలివ్, ద్రాక్ష వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ శృంగాకారపు అడవులు లేదా టైగా అని కూడా అంటారు. టైగా అడవులు ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీ నుంచి 70 డిగ్రీ అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకార అడవులు ఉంటాయి. అంటే టైగా అడవులు ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ రకమైన అడవులు ఎత్తైన కొండ ప్రాంతాల్లో కనబడతాయి. నెక్స్ట్ ఇవి చాలా ఎక్కువగా హిమాలయాల్లో ఉంటాయి మరియు ఇవి చాలా పొడవుగా పెరుగుతాయి. వీటిని మనం కలప మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి సతత హరిత చెట్లు. వీటిని గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి మెత్తటి కలపలో అగ్గి పుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. నెక్స్ట్ ఈ అడవుల్లో ముఖ్యమైన చెట్లు చీర్, ఫైన్, సెడాన్, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏ అడవుల్లో అంటే శృంగాకార అడవుల్లో. నెక్స్ట్ ఈ అడవులో సాధారణంగా జంతువులు సిల్వర్ ఫాక్స్ అండ్ మింక్, ధ్రువపు ఎలుగుబంట్లు ఉంటాయి. ఎక్కడ అంటే టైగా అడవుల్లో లేదా శృంగాకారపు అడవుల్లో. నెక్స్ట్ ఇక్కడ గడ్డి భూములు చూసుకుంటే ఉష్ణమండల గడ్డి భూములు. ఇవి భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. అంటే తక్కువ వర్షపాతం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ ఉష్ణమండల గడ్డి భూములు ప్రాంతాల్లో గడ్డి ఎత్తు 3 నుండి 4 మీటర్ల వరకు పెరుగుతాయి. నెక్స్ట్ వీటికి ఉదాహరణ ఆఫ్రికాలోని సవర్ణ గడ్డి భూములుగా చెప్పవచ్చు, ఉష్ణమండల గడ్డి భూములకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ ఉష్ణమండలంలో ఉండే జంతువులు ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుత పులిలు ఎక్కువగా ఉంటాయి ఉష్ణమండల గడ్డి భూముల్లో. నెక్స్ట్ ఇక్కడ సమశీతోష్ణ మండల గడ్డి భూములు చూసుకుంటే ఇవి మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాలలో కనిపిస్తాయి, సమశీతోష్ణ మండల గడ్డి భూములు. నెక్స్ట్ ఈ గడ్డి భూములను యూరేషియాలోని స్టెప్పీలు అని అంటారు. ఇక్కడ స్టెప్పీలు అని ఎక్కడ అంటారు అంటే యూరేషియాలో సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అని అంటారు, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ సాధారణంగా ఇక్కడి గడ్డి కురుచగా ఉండి పోషకాలను కూడా కూడి ఉంటుంది. ఈ ప్రాంతపు జంతువులు అడవి బర్రెలు, దున్నలు, దుప్పిలు అండి, గుర్తుంచుకోవాలి. ఈ గడ్డి తినడం వల్ల అడవి బర్రెలు పాలను కూడా మంచి పోషకాలు కలిగిన పాలను ఇస్తాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ముళ్ళ పొదలు చూసుకుంటే పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచులో ఉంటాయి. నెక్స్ట్ తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల వృక్షజాలం తక్కువ ఇక్కడ ఏదంటే ఉష్ణ ముళ్ళ పొదలలో. నెక్స్ట్ ఇక్కడ టండ్రా వృక్షజాలం చూసుకుంటే ఇక్కడ నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు వంటివి ఉంటాయి. ఇవి చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో పెరుగుతాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని మనం టండ్రా వృక్షజాలం అని అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ వృక్షజాల ఉండే ప్రాంతాలు యూరోపు, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో ఈ టండ్రా వృక్షజాలం ఉంటుంది. నెక్స్ట్ ఈ టండ్రా వృక్షజాలంలో కనబడే జంతువులు సీల్ అండ్ వాల్రస్, మస్క్ మరియు ఆక్సెస్, ఆర్కిడ్, గుడ్లగూబ, ధ్రువ ప్రాంతపు ఎలుగుబండి, ధ్రువపు నక్కలు, మానవ సమాజం మరియు పర్యావరణం ఇక్కడ టండ్రా అడవుల్లో కనిపిస్తారు. నెక్స్ట్ మానవులు ఉపయోగించిన మొట్టమొదటి శక్తి వనరు ఏదంటే మంట అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మానవులు మొదటగా కనుగొన్న ఖనిజం ఏదంటే రాగి, తర్వాత ఇత్తడి, ఇనుమును కనుగొన్నారు. ఫస్ట్ కనుగొన్నది ఏదంటే రాగి అండి, గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరంలో అంటే వ్యవసాయం మొదలైన సమయంలో మానవుల జనాభా 40 లక్షలు ఉంటుందని అంచనా అండి. నెక్స్ట్ ఇక్కడ 1750 నాటికి ఇది 50 కోట్లకు చేరింది.
నెక్స్ట్ 19వ శతాబ్దంలో 100 కోట్లకు ఉన్న జనాభా 1950 నాటికి 250 కోట్లకు చేరింది. తర్వాత 210 నాటికి 700 కోట్లకు చేరింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2100 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా. నెక్స్ట్ ఆమ్ల వర్షం, నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ వంటి కలవడం వల్ల ఆమ్ల వర్షాలు పడతాయి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ క్యోటో అండ్ ప్రోటోకాల్ చూసుకుంటే లక్ష్యం భూగోళం వేడెక్కడం నుంచి భూమాతను కాపాడడం కోసం. నెక్స్ట్ ఇక్కడ 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశం నిర్వహించారు. ఇక్కడ అంటే ఐక్యరాజ్య సమితి 1997లో క్యోటో నగరంలో. నెక్స్ట్ ఇక్కడ తీర్మానం పేరు వచ్చేసి క్యోటో ప్రోటోకాల్ అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే హరిత గృహ వాయువుల విడుదలను 5.2% కన్నా తక్కువ వరకు పరిమితం చేయడం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ప్రకటన ప్రకారం 2008-2012 మధ్య ఈ లక్ష్యాలను చేరుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రకటన ప్రకారం 2008-2012 మధ్య కాల లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చుట్టుపక్కల గ్రామాలు పట్టణాల నుంచి కొల్లేరు చెరువులోకి ప్రతిరోజు 13 నుండి 15 టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు మురికి నీళ్ల నుంచి చేరుతున్నాయని గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ 6th లెసన్ వచ్చేసి భారతదేశంలో వ్యవసాయం. ఇక్కడ జీవనాధార వ్యవసాయం 2 రకాలు ఉంటాయి. ఒకటోది సాధారణ జీవనాధార వ్యవసాయం, రెండోది సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఇక్కడ సాధారణ జీవనాధార వ్యవసాయంలో చూసుకుంటే చిన్న కమతాలు, పురాతన పనిముట్లు, పార, గుల్లకర్ర, వివిధ పేర్లు, నరుకు. ఇక్కడ పేర్లు చూసుకుంటే నరుకు వ్యవసాయం, పోడు వ్యవసాయము, కాల్చు వ్యవసాయం అని ఉంటాయి ఇక్కడ సాధారణ జీవనాధార వ్యవసాయంలో. నెక్స్ట్ ఇక్కడ సాంద్ర జీవనాధార వ్యవసాయం చూసుకుంటే దీన్ని అధిక జనసాంద్రత గల ప్రాంతాలలో అమలు చేస్తారు. ఇది అధిక దిగుబడి సాధించేది. నెక్స్ట్ అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. నెక్స్ట్ ఇక్కడ వరి హర్యానా, పంజాబ్లలో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తారు వరిని, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పంట కాలాలు చూసుకుంటే భారతదేశంలో 3 పంట కాలాలు కలవు. ఒకటి రవి, రెండోది ఖరీఫ్, మూడోది జయాద్ అని 3 పంట కాలాలు ఉంటాయి. ఇక్కడ రబీ కాలం చూసుకుంటే ఇది శీతాకాలము, అక్టోబర్ నుంచి డిసెంబర్ విత్తుట. ఇక్కడ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీ కాలం ఉంటుంది. ఇక్కడ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో పంట కోతను ప్రారంభిస్తారు. ఇక్కడ పండించే పంటలు గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. నెక్స్ట్ ఇక్కడ పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంట అభివృద్ధి దోహదపడుతుంది. హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండవది చూసుకుంటే ఖరీఫ్ కాలం. ఇది నైరుతి ఋతుపవనాలప్పుడు ఖరీఫ్ కాలం స్టార్ట్ అవుతుంది. ఇది జూన్, జూలై నెలలో విత్తడం ప్రారంభిస్తారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో పంట కోతలు ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణలు చూసుకుంటే వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసరు, మినుములు, పత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్లు పండిస్తారు. ఎప్పుడంటే ఖరీఫ్ కాలంలో. నెక్స్ట్ ఇక్కడ మూడవది వచ్చేసి జయాద్ కాలం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువును జయాద్ అని అంటారు, గుర్తుంచుకోండి. జయాద్ కాలంలో పండే పంటలు ఏవంటే పుచ్చకాయలు, కర్బూజం, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత అండి జయాద్ కాలంలో పండే పంటలు. నెక్స్ట్ ప్రధాన పంటలు చూసుకుంటే వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, టీ, కాఫీ, చెరుకు, నూనె గింజలు, పత్తి, జనుము మొదలైన పంటలను మన దేశంలో పండిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వరి గురించి చూసుకుంటే మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహార పంట ఏదంటే వరి అండి. నెక్స్ట్ ప్రపంచంలో వరిని పండించే దేశాలలో మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో భారతదేశం ఉంది, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. మొదటి స్థానం చైనా, రెండవ స్థానం భారతదేశం. నెక్స్ట్ వరి ఖరీఫ్ కాలానికి చెందిన పంట, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉష్ణోగ్రత. అత్యధిక ఉష్ణోగ్రత అంటే 25 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ. అధిక ఆర్ద్రతతో పాటు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం అవసరం అవుతుంది.
నెక్స్ట్ వరి పంటకు ప్రసిద్ధి ఏదంటే ఏ రాష్ట్రాలు అంటే ఉత్తర మైదానాలు, వరి పంటకు ప్రసిద్ధమైన మైదానాలు ఏవంటే ఉత్తర మైదానాలు, డెల్టా ప్రాంతాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రెండవది గోధుమ పంట చూసుకుంటే వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం ఏదంటే గోధుమ అండి, గుర్తించుకోండి. నెక్స్ట్ గోధుమ ఉత్తర వాయు భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట, గుర్తించుకోవాలి ఉత్తర వాయు భారతదేశంలో. నెక్స్ట్ గోధుమ రబీ కాలంలో పండుతుంది, ఇంపార్టెంట్ అండి, గుర్తించుకోవాలి. ఇక్కడ మిత ఉష్ణోగ్రత వద్దనే పండుతుంది గోధుమ అనేది. నెక్స్ట్ గోధుమ పంటకు వర్షపాతం 50 నుండి 70 సెంటీమీటర్లు అవసరం. నెక్స్ట్ మన దేశంలో రెండు ముఖ్యమైన గోధుమ పండే ప్రాంతాలు కలవు. అవి ఒకటోది వచ్చేసి వాయవ్య ప్రాంతంలోని గంగా సట్లేజ్ మైదానాలు, రెండవది వచ్చేసి దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతాలు, గుర్తించుకోండి. నెక్స్ట్ ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు చూసుకుంటే ఒకటోది పంజాబ్, రెండోది హర్యానా, మూడు ఉత్తరప్రదేశ్, నాలుగోది బీహార్, ఐదోది రాజస్థాన్, ఆరోది మధ్యప్రదేశ్ అండి, గుర్తించుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అధిక దిగుబడి విత్తనాలు అంటే అధిక మొత్తంలో నీరు అవసరం, అధిక దిగుబడి విత్తనాలకు అధిక మొత్తంలో నీరు అవసరం అవుతాయి. నెక్స్ట్ ఈ విధానాన్ని మొట్టమొదట పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అమలు చేశారు. ఇక్కడ ఉభయ గోదావరిలో, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉభయ గోదావరిలో, ఇక్కడ తమిళనాడులో కూడా అమలు చేశారు. నెక్స్ట్ ఇక్కడ కొత్త రకం గోధుమలను పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో అమలు చేసిండ్రు. నెక్స్ట్ కొత్త రకం వరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సాగు చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మొక్కజొన్న చూసుకుంటే మొక్కజొన్న పంట కాలం ఖరీఫ్ కాలంలో పండుతుంది మొక్కజొన్న. నెక్స్ట్ మొక్కజొన్న పంట ఉష్ణోగ్రత 21 డిగ్రీ సెల్సియస్ నుండి 27 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ పంటను పురాతన ఒండ్రు నేలలు అత్యంత అనుకూలం. ఏదంటే మొక్కజొన్నకు పురాతన ఒండ్రు నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలలో మొక్కజొన్న పంటను రబీ కాలంలో కూడా పండిస్తున్నారు, గుర్తించుకోవాలండి బీహార్లలో అయితే. నెక్స్ట్ మొక్కజొన్న పంటను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు చూసుకుంటే ఒకటోది కర్ణాటక, రెండు ఉత్తరప్రదేశ్, మూడు బీహార్, నాలుగోది వచ్చేసి తెలంగాణ, ఐదు ఆంధ్రప్రదేశ్, ఆరు మధ్యప్రదేశ్ అండి. ఫస్ట్ వచ్చేసి కర్ణాటక, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నాలుగోది చిరుధాన్యాలు అంటే ముతక ధాన్యాలు అంటారు, చిరుధాన్యాలనే. భారతదేశంలో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు ముతక ధాన్యాలు అంటారు వీటిని, చిరుధాన్యాలను. ఇక్కడ చిరుధాన్యాల్లో జొన్న ఒకటి, రెండోది సజ్జ, మూడు రాగులండి. నెక్స్ట్ ఇక్కడ చిరుధాన్యాలు అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే రాగులలో అయితే ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి, గుర్తించుకోండి రాగులు. నెక్స్ట్ ఇక్కడ జొన్న గురించి చూసుకుంటే ప్రపంచంలోనే జొన్న ఉత్పత్తిలోను విస్తీర్ణంలోను భారతదేశంలో 3వ స్థానంలో కలదు. నెక్స్ట్ ప్రపంచంలోనే జొన్న ఉత్పత్తిలో విస్తీర్ణంలోను భారతదేశం 3వ స్థానంలో కలదు అండి, గుర్తించుకోవాలి. జొన్న పంట ప్రధానంగా వర్షాధార పంట అండి. నెక్స్ట్ మన దేశంలో జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ వన్ మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అండి, గుర్తించుకోవాలి వరుస క్రమం గిట. నెక్స్ట్ ఇక్కడ సజ్జలు చూసుకుంటే ఇది ఇసుక నేలలోను తేలికపాటి నల్లరేగడి నేలల్లోనూ పండుతుంది సజ్జలు. సజ్జను పండించే ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలు. నెక్స్ట్ ఇక్కడ రాగి పంట చూసుకుంటే ఇది శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది. రాగి పంట బాగా పండే రాష్ట్రాలు చూసుకుంటే ఒకటోది కర్ణాటక, తమిళనాడు, మూడోది పప్పు ధాన్యాలు. ఇక్కడ రాగి పంట బాగా పండే రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడు. ఇక్కడ పప్పు ధాన్యాల గురించి చూసుకుంటే ఇక్కడ పప్పు ధాన్యాలలో అయితే ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోను భారతదేశం ప్రథమ స్థానంలో ఉందండి, గుర్తించుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ శాకాహారులు పోషణకు కావలసిన మాంసకృతులు ప్రధానంగా పప్పు ధాన్యాల నుండి లభిస్తుంది. శాకాహారులకు కావలసిన మాంసకృతులు ఎక్కడి నుంచి లభిస్తాయంటే పప్పు నుండి ఎక్కువగా లభిస్తాయి. శాకాహారులు పప్పును ఎక్కువగా వినియోగిస్తారు. నెక్స్ట్ భారతదేశంలో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు ఏవంటే ఒకటోది కందులు, రెండు మినుములు, మూడు పెసర్లు, నాలుగు బఠానీ, ఐదు ముసూర్ ఇది కూడా పెసర్ల కిందికి వస్తుంది, ఆరోది శనగలు.
నెక్స్ట్ తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాలలో సైతం ఇది పండుతాయి. నెక్స్ట్ ఇవి కాయధాన్యాల కుటుంబానికి చెందినవి. ఇవి వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేల భూస్వరాన్ని పెంచుతాయి. నెక్స్ట్ పప్పు ధాన్యాల పంటను ఇతర పంటల మధ్యలో వేసి పండిస్తారు. నెక్స్ట్ భారతదేశంలో పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రాలు చూసుకుంటే ఒకటోది మధ్యప్రదేశ్ ఫస్ట్ ఉంటుందండి. పప్పు ధాన్యాలు పండించే రాష్ట్రాల్లో ఫస్ట్ వన్ మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, నాలుగోది మహారాష్ట్ర, ఐదోది కర్ణాటక గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆరోది ధాన్యేతర ఆహార పంటలు చూసుకుంటే ఒకటోది చెరుకు. ఇది ఆయన ఉపాయన రేఖ ప్రాంతపు పంట. ఇది ఉష్ణోగ్రత 21°C నుండి 27°C ఉష్ణోగ్రత వద్ద చెరుకు పండుతుంది. ఆర్ద్రత చూసుకుంటే 75 నుండి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చెరుకు అధికంగా పండిస్తున్న మొదటి దేశం ఏదంటే బ్రెజిల్ అండి. తర్వాత వచ్చేసి రెండవ దేశం భారతదేశము. చక్కెరను ఉత్పత్తి చేసే మొదటి దేశం కూడా బ్రెజిలే గుర్తుంచుకోండి. రెండవ దేశం అనేది భారతదేశం, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన భారతదేశంలో ప్రధానంగా చెరుకును పండించే రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి, గుర్తుంచుకోవాలి. తర్వాత మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, నాలుగవది తమిళనాడు, 5 తెలంగాణ, మన ఐదోది తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, 7వది బీహార్. చెరుకు నుండి లభించే ఉత్పత్తులు చూసుకుంటే ఒకటోది చక్కెర, 2 బెల్లం, 3వది కండసారి, 4వది మొలాసిస్. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా మన దేశంలో పండిస్తారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తుంది. నెక్స్ట్ ఖరీఫ్ లో పెరిగే వేరుశెనగ దేశంలోని మొత్తం నూనె గింజలలో సగభాగం ఆక్రమిస్తుంది. నెక్స్ట్ వేరుశెనగ పండించే ముఖ్యమైన రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ నంబర్ 1 ఫస్ట్ ఉంటుందండి వేరుశెనగ పండించే రాష్ట్రాల్లో. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత 4వది కర్ణాటక, 5వది మహారాష్ట్ర, 6వది గుజరాత్ అండి. నెక్స్ట్ ఇక్కడ అవిసెలు, ఆవాలు రబీలో పండించే పంటలు ఇవి. అవిసెలు మరియు ఆవాలు గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ నువ్వులు చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారు ఇక్కడ నువ్వులని గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఆముదములు చూసుకుంటే ఖరీఫ్ మరియు రబీ 2 కాలాలలో పండిస్తారు ఆముదాలలో, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మూడోది చూసుకుంటే తేయాకు. ఇక్కడ తోట పంటల వ్యవసాయానికి తేయాకు పంట బ్రిటిష్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టిన పానీయపు పంటగా గుర్తింపు చెందింది. నెక్స్ట్ తేయాకు ఆయన ప్రాంతపు పంట. తేయాకు అనేది ఆయన మరియు ఉపాయన ప్రాంతపు పంట. దీనికి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం ఇవి ఇక్కడ. నెక్స్ట్ తేయాకు మొక్కలను వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితిలో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉంచాలి. నెక్స్ట్ ప్రధానంగా తేయాకును పండించే రాష్ట్రాలు చూసుకుంటే ఒకటోది అస్సాం అండి, రెండోది పశ్చిమ బెంగాల్, మూడోది తమిళనాడు, 4వది కేరళ. నెక్స్ట్ ఇక్కడ కాఫీ చూసుకుంటే కాఫీ గురించి ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతుంది కాఫీ ఉత్పత్తి అనేది ప్రపంచంలోనే. నెక్స్ట్ భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కాఫీ నాణ్యత పరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందినది, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకురాబడిన అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే యెమెన్ నుంచి తీసుకురాబడిన అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అరబికా కాఫీకి మంచి గిరాకీ కలదు. ప్రపంచవ్యాప్తంగా ఏ కాఫీకి మంచి గిరాకీ ఉందంటే అరబికా కాఫీకి. నెక్స్ట్ ప్రారంభంలో బాబా బుడాన్ కొండలలో సాగు చేయబడిన కాఫీ పంట ప్రస్తుతం ఎక్కడుందంటే ఇక్కడ కర్ణాటక బాబా బుడాన్ కొండలలో సాగు చేయబడిన కాఫీ పంట ప్రస్తుతం అయితే కర్ణాటక, కేరళ, తమిళనాడు, నీలగిరి ప్రాంతాలలో పండిస్తున్నారండి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 7వది ఆహారేతర పంటలు. ఇక్కడ రబ్బరు చూసుకుంటే ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానంలో ఉంది, గుర్తుంచుకోవాలి. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానంలో కలదు. ఇది భూమధ్య రేఖ ప్రాంతపు పంట మరియు ఆయన ఉపాయన రేఖ ప్రాంతాలలో కూడా పండిస్తారు రబ్బరును. నెక్స్ట్ దీని అత్యధిక ఉష్ణోగ్రత వచ్చేసి
75 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అవసరం దీనికి రబ్బర్ పండడానికి. నెక్స్ట్ దీనికి అధిక వర్షపాతం అంటే 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ అవసరం అవుతాయి. నెక్స్ట్ మన దేశంలో రబ్బర్ పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు చూసుకుంటే ఒకటోది నంబర్ 1 ఒకటోది కేరళ అండి, తర్వాత రెండోది తమిళనాడు, మూడోది కర్ణాటక, 4 అండమాన్ నికోబార్ దీవులు, 5వది మేఘాలయాలలోని గోరా కొండలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నారా పంట చూసుకుంటే ఇక్కడ ప్రత్తి, జనుము మరియు సహజ పట్టు మన దేశంలో ముఖ్యమైన నారా పంటలండి. నెక్స్ట్ ఇక్కడ పట్టు మినహా మిగిలిన 2 పంటలు అయితే నేలలో పెరుగుతాయి. పట్టు మినహా అంటే పత్తి, జనుము అనేవి నేలలో పెరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ పట్టును మల్బరీ ఆకుల నుండి తయారు చేస్తారు. ఇక్కడ పట్టు పురుగును పెంచడానికి మనం సెరికల్చర్ అని అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ పత్తి చూసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని సాగు చేసిన దేశం ఏదంటే భారతదేశం అండి, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని నుండి నూలు వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం లభిస్తుంది. నెక్స్ట్ శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు ప్రతి పంటకు అత్యంత అనుకూలం. నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రత, మిత వర్షపాతం, కనీసం 210 రోజులు మంచురహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలంగా ఉంటుంది. పత్తి పంట అంటే ఖరీఫ్ పంట అండి. ఇక్కడ ఖరీఫ్ పంట అయినప్పటికీ పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది పత్తి పంట కాలం. ఇది ఇక కాలం వచ్చేసి ఖరీఫ్ పంట. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉందండి, గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఇండియా ఉంది. నెక్స్ట్ పత్తి పంటను పండించే ప్రధానమైన రాష్ట్రాలు చూసుకుంటే ఇండియాలో మహారాష్ట్ర 1వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో గుజరాత్, 3 మధ్యప్రదేశ్, 4 కర్ణాటక, తెలంగాణ వస్తే 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 6 ఆంధ్రప్రదేశ్, 7 తమిళనాడు, 8 పంజాబ్, 9 హర్యానా, 5 10 ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ ఇక్కడ రెండోది జనుము చూసుకుంటే జనుము బంగారు పీచుగా ప్రసిద్ధి. జనుమును బంగారు పీచుగా కూడా పిలుస్తారు. తరచుగా వరదల వలన మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల మైదాన ప్రాంతాలు జనుము పంటకు అనుకూలం అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం అవుతాయి. నెక్స్ట్ జనుమును గోనె సంచులు, చాపలు, తాళ్లు, దారం, తివాచీలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు జనుము పంటను. ఇక్కడ జనుము పంటను పండించే ముఖ్య రాష్ట్రాలు చూసుకుంటే ఒకటోది పశ్చిమ బెంగాల్, 2 బీహార్, 3 అస్సాం, 4 ఒడిస్సా, 5 మేఘాలయ. ఇక్కడ అధిక ఉత్పత్తి రాష్ట్రాలు పంటలు మరియు అధిక ఉత్పత్తి రాష్ట్రాలు దేశ పంటలు ఆయా రాష్ట్రాలు 2014-15 ప్రకారం. మరియు ఇక్కడ అధిక దిగుబడి సహజమైన ఇతర కారణాలు చూసుకుంటే వరి పంట వచ్చేసి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలలో ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ గోధుమ పంట చూసుకుంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో. మరియు చిరుధాన్యాలు చూసుకుంటే రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. మొక్కజొన్నలు చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు. నెక్స్ట్ ఇక్కడ పప్పు ధాన్యాలు చూసుకుంటే పప్పు ధాన్యాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ చెరుకు చూసుకుంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్. నెక్స్ట్ నూనె గింజలు చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పత్తి చూసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక. ఇవి అండి దేశంలో పంట ఆయా రాష్ట్రాలు అధిక ఉత్పత్తి రాష్ట్రాలు ఇవి. నెక్స్ట్ 8వది ఉద్యానవన పంటలు చూసుకుంటే పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన దేశంలో ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాలకు చెందిన పండ్లు పండిస్తున్నారు. ఇక్కడ పంట మరియు పండించే రాష్ట్రాలు చూసుకుంటే మామిడి పండ్లు వచ్చేసి మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా పండుతుంది. నెక్స్ట్ నారింజ పండ్లు చూసుకుంటే నాగ్పూర్, చిరపుంజి అంటే మేఘాలయ. నెక్స్ట్ ఇక్కడ అరటి పండ్లు చూసుకుంటే కేరళ, మిజోరం, మహారాష్ట్ర, తమిళనాడు. నెక్స్ట్ ఇక్కడ లిచి, జామ పంట చూసుకుంటే ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఆపిల్, బేరీ, జల్గురు, అక్రోటు అనేది జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారతదేశంలోనే పండిస్తారు.
నెక్స్ట్ భారతదేశంలో పండించే కూరగాయలు చూసుకుంటే ఒకటోది బఠానీ, కాలీఫ్లవర్, ఉల్లి, క్యాబేజీ, టమాటా, వంకాయ, ఆలుగడ్డలు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. పంట, దేశం, ప్రపంచంలో స్థానం మరియు ఇతర విషయాలు చూసుకుంటే ఈ పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ పంట వచ్చేసి జొన్న పంట భారతదేశంలో ఈ భారతదేశంలో పండిస్తారు. ప్రపంచంలో భారతదేశం స్థానం జొన్న పండించేది అంటే 3వ స్థానం. ఇక్కడ ఇతర విషయాలు చూసుకుంటే ఉత్పత్తి విస్తీర్ణంలోను. నెక్స్ట్ పప్పు ధాన్యాలు భారతదేశం ప్రపంచంలో 1వ స్థానంలో ఉంది పప్పు ధాన్యాలు పండించడంలో. ఇక్కడ ఉత్పత్తి మరియు వినియోగంలో ఇతర విషయాలు. నెక్స్ట్ ఇక్కడ చెరుకు బ్రెజిల్లో ఎక్కువగా పండిస్తారు, ప్రపంచంలోనే నంబర్ 1 అండి ఇక్కడ ఉత్పత్తిలో గిట. నెక్స్ట్ ఇక్కడ నూనె గింజలు చూసుకుంటే భారతదేశం నంబర్ 1 అండి. నెక్స్ట్ ఉత్పత్తిలో కూడా ఇక్కడ చెరుకును 2వది భారతదేశం పండిస్తుంది. ఇక్కడ ప్రపంచంలో 2nd స్థానంలో ఉండి చెరుకుని పండించడంలో. ఉత్పత్తిలో గిట ఫస్ట్ బ్రెజిల్, తర్వాత భారతదేశం చెరుకును పండించడంలో మరియు ఉత్పత్తి చేయడంలో. నెక్స్ట్ కాఫీ అండి. కాఫీ భారతదేశం 4వ స్థానంలో ఉంది, ప్రపంచంలోనే 4వ స్థానం ఉత్పత్తిలో. నెక్స్ట్ ఇక్కడ 7వది పండ్లు, కూరగాయలు భారతదేశం ప్రపంచంలోనే మొదటి ప్లేస్ లో ఉంది ఉత్పత్తిలో గిట. నెక్స్ట్ కూరగాయలు చూసుకుంటే భారతదేశం 13% లో ఉంది ప్రపంచంలో ఉత్పత్తిలో. నెక్స్ట్ ఇక్కడ పత్తి చూసుకుంటే భారతదేశం 3వ ప్లేస్ లో ఉంది ప్రపంచంలోనే ఉత్పత్తిలో. నెక్స్ట్ ఇక్కడ పత్తి భారతదేశంలో 1వ స్థానంలో, అంటే సాగు విషయంలో అయితే 1వ స్థానంలో, ఉత్పత్తిలో అయితే 3వ స్థానం పత్తి అనేది. నెక్స్ట్ ఇక్కడ వరి చూసుకుంటే చైనా 1వ స్థానంలో ఉంది ప్రపంచంలోని ఉత్పత్తిలో. వరి భారతదేశం అయితే 2వ స్థానం ఉత్పత్తిలో. ఇక్కడ చైనా మొదటి స్థానం ఉత్పత్తిలో, భారతదేశం అయితే 2వ స్థానం ఉత్పత్తిలో వరిది. నెక్స్ట్ వరి భారతదేశం 1వ స్థానంలో వినియోగంలో ఉందండి. వరిని ఎక్కువగా భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కువగా వినియోగించేవారు ఇండియా వాళ్ళు. నెక్స్ట్ ఆహార ధాన్యాలు చూసుకుంటే భారతదేశం 1/10వ వంతు ప్రపంచంలోనే ఉత్పత్తిలో. నెక్స్ట్ భారతదేశ వ్యవసాయ రంగాన్ని 3 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ వచ్చేసి 1950 నుంచి 1965 కాలం. ఇక్కడ ప్రాధాన్యత వచ్చేసి నీటిపారుదల అభివృద్ధి, ఆనకట్టల నిర్మాణం. 2వ దశ వచ్చేసి 1960 నుండి 1990. ఇక్కడ ప్రాధాన్యత వచ్చేసి హరిత విప్లవం, దాని విస్తరణ. మూడవ దశ 1991 నుంచి అండి. ఇక్కడ ప్రాధాన్యత వ్యవసాయ సంస్కరణ తర్వాత. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రాజెక్టులు మరియు రాష్ట్రాలు చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లో బ్రాక్రానంగర్ ప్రాజెక్టు ఆనకట్ట ఉంది. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో అయితే దామోదర లోయ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒడిశా చూసుకుంటే హీరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మధ్యప్రదేశ్ చూసుకుంటే గాంధీ సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నాగార్జున సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్, భారతదేశం చైనా మధ్య యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1962 అండి. నెక్స్ట్ భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం 1965. గుర్తుంచుకోండి. 1965 నుండి 1966 సంవత్సరంలో భారతదేశంలో తక్కువ వర్షపాతం వలన వీటిని కరువు సంవత్సరాలుగా ప్రకటించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ HYV అనేది హై ఎల్డింగ్ వేరియంటీస్ అని, అధిక దిగుబడి వంగడాలని అర్థం అండి HYV అంటే. నెక్స్ట్ భారతదేశంలో మొత్తం భూసాగులో దాదాపుగా 45% భూమికి నీటిపారుదల వసతి కలదు. ఈ శాతం గరిష్టంగా 55% వరకు మాత్రమే చేరగలదు. నెక్స్ట్ ఇక్కడ జొన్న, సజ్జ, వేరుశెనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంది, శనగ మొదలగునవి వర్షాభావ ప్రాంతాలలో పండే ముఖ్యమైన పంటలలో కొన్ని. నెక్స్ట్ శనగ, కంది, జొన్న, సజ్జ, రాగులు, సోయాబీన్, వేరుశెనగ, పత్తి పండించే రైతులకు మద్దతు అవసరము. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశ దిగుమతిలో ఆహార పదార్థాల వాటా 3% మాత్రమే. నెక్స్ట్ గడిచిన 7 దశాబ్దంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 253 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే సుమారు 5 రెట్లు పెరిగింది అన్నట్టు. నెక్స్ట్ 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహార ధాన్యాలు 19 లక్షల టన్నులండి 1967లో. నెక్స్ట్ 2011 సంవత్సరం నాటికి ఇది 220 టన్నులకు పెరిగింది. నెక్స్ట్ మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10వ వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది, గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ 1960లో ఒక రైతు ఎకరా భూమిలో 287 కిలోల ఆహార ధాన్యాలను పండించగా ప్రస్తుతం అదే రైతు ఒక ఎకర సాగు భూమిలో 800 కిలోల పైగా ఆహార ధాన్యాలను పండిస్తున్నారు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నీటి సమస్యలు చూసుకుంటే పంజాబ్లోని 12 జిల్లాల్లో 10 జిల్లాలు, నెక్స్ట్ హర్యానాలోని 12 జిల్లాలు 9 జిల్లాలు భూగర్భ జల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం, ఇక్కడ కార్బోప్యూరన్ చూసుకుంటే విషపూరిత కీటక నాశకునులు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ చాప్టర్ భారతదేశంలోని పరిశ్రమలు. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్తో నడిచే మగ్గాలను మరమగ్గాలని అంటారు. నెక్స్ట్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చూసుకుంటే వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్రాలు, జనపనార పరిశ్రమ, పంచదార పరిశ్రమ. ఇక్కడ ఒకటోది వస్త్ర పరిశ్రమ చూసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్త్ర పరిశ్రమ ప్రత్యేక స్థానం ఉంది. నెక్స్ట్ పారిశ్రామిక ఉత్పత్తిలో దీని వాటా 14%. నెక్స్ట్ వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే ప్రత్యక్షంగా అంటే పరిశ్రమలు ఇది అత్యధిక ఉపాధి కల్పించే పరిశ్రమ ఇది ఏదంటే వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ ఇక్కడ విదేశీ మారక ద్రవ్యాల్లో 24.6% ఈ పరిశ్రమ నుండి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపిలో 4% ఈ పరిశ్రమ నుండి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే దూది అనేది ముడి ఉత్పత్తి, ముడి ప్రతి, వడకడం అనేది నూలు, నేత అల్లిక అనేది వస్త్రం, రంగులద్దడం అనేది దుస్తుల తయారీ. ఇక్కడ సెకండ్ వన్ నూలు పరిశ్రమ చూసుకుంటే మొదటి నూలు మిల్లును ముంబైలో 1854లో స్థాపించారండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 18వ శతాబ్దం తర్వాత మరమగ్గాలు వాడకంలోకి వచ్చాయి. నెక్స్ట్ ప్రస్తుతం మన దేశంలో 1600 నూలు మిల్లులు ఉన్నాయి. నెక్స్ట్ అంటే 80% ప్రైవేట్ రంగంలో, 20% ప్రభుత్వ సహకార రంగాలలో ఉన్నాయి. నెక్స్ట్ తొలి సంవత్సరాలలో పత్తి బాగా పండే గుజరాత్, మహారాష్ట్రలో పత్తి పరిశ్రమకు కేంద్రీకృతమై ఉండేవి. నెక్స్ట్ నూలు వడకడం ఇప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు కేంద్రీకృతమై ఉంటుంది. భారతదేశం నూలును జపాన్ కు ఎగుమతి చేస్తుంది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భారతదేశం నుంచి నూలు వస్త్రాలను కింది దేశాలకు దిగుమతి చేసుకుంటాయి. ఇక్కడ ఏవంటే దిగుమతి చేసుకున్న దేశాలు అమెరికా, 2ది ఇంగ్లాండ్, 3 రష్యా, 4 ఫ్రాన్స్, 5 తూర్పు ఐరోపా దేశాలు, 6 నేపాల్, 7 సింగపూర్, 8 శ్రీలంక, 9 ఆఫ్రికా అండి. నెక్స్ట్ మూడోది జనపనార పరిశ్రమ. మొదటి జనపనార మిల్లును కోల్కతా దగ్గరలోని రిస్టాయిలో 1859లో స్థాపించారు. నెక్స్ట్ 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లును భారతదేశంలో ఉండిపోయాయి. నెక్స్ట్ జనపనార ఉత్పత్తిలో 3/4 ప్రాంతం బంగ్లాదేశ్ లో ఉండిపోయింది. ఎంత అంటే 3/4 బంగ్లాదేశ్ లో ఉండిపోయింది. నెక్స్ట్ ఇక్కడ జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో మన భారతదేశానికి మొదటి స్థానం అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎగుమతుల విషయంలో బంగ్లాదేశ్ తర్వాత మనది 2వ స్థానం. నెక్స్ట్ మన దేశంలో సుమారుగా 70 జనపనార మిల్లులు ఉన్నాయి, 70 జనపనార మిల్లులు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎగుమతుల విషయంలో బంగ్లాదేశ్ తర్వాత మనది 2వ స్థానం అండి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానం. ఇవి గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మన దేశంలో సుమారుగా 70 జనపనార మిల్లులు ఉన్నాయి. వీటిలో అనేక పశ్చిమ బెంగాల్లోనూ హుగ్లీ నది తీరం వెంట 98 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ ఈ జనపనార పరిశ్రమ 2.61 లక్షల కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. పరోక్షంగా జనమును గోగు సాగు చేసే 40 లక్షల చిన్న సన్న రైతులకు మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ జాతీయ జనపనార విధానాన్ని 2005లో రూపొందించారు. ఈ పరిశ్రమకు ప్రధానమైన మార్కెట్లు చూసుకుంటే 1ది అమెరికా, 2 కెనడా, 3 రష్యా, 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 5 ఇంగ్లాండ్, 6 ఆస్ట్రేలియా. నెక్స్ట్ 4వది పంచదార పరిశ్రమ చూసుకుంటే ప్రపంచంలోని పంచదార ఉత్పత్తిలో భారతదేశం 2వదండి, ఫస్ట్ది అయితే బ్రెజిల్. బెల్లం, ఖండసారి, చక్కెర ఉత్పత్తిలో భారతదేశానికి
ప్రథమ స్థానం. నెక్స్ట్ ఈ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు చెరుకు గడలు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చెరుకు గడలో సుక్రోజ్ ఉంటుంది. మన దేశంలో 460 చక్కెర మిల్లులు ఉన్నాయి. ఫస్ట్ది అయితే యూపీ, రెండోది బీహార్, 3 కర్ణాటక, 5 తమిళనాడు, 6 తెలంగాణ, 7 ఏపీ, 8 గుజరాత్, 9 పంజాబ్, 10 హర్యానా, 11 ఎంపీ మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ ఈ పరిశ్రమ సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే పని ఉంటుంది. ఈ పరిశ్రమలో సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే పని ఉంటుంది కాబట్టి వీటిని సహకార రంగానికి అనువైనది. నెక్స్ట్ ఇటీవల కాలంలో పంచదార కర్మాగారాలు దక్షిణ పశ్చిమ రాష్ట్రాలకు ప్రత్యేకించి మహారాష్ట్రకు మారి అక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ రెండవది ఖనిజ ఆధారిత పరిశ్రమలు చూసుకుంటే ఖనిజాలు లోహాలను ముడి సరుకులుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజ ఆధారిత పరిశ్రమలు అని అంటారు. నెక్స్ట్ ఇనుము ఉక్కు కర్మాగారాలకు అవసరమైన ఖనిజాలు ప్రధానంగా భారతదేశ ద్వీపకల్ప భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సాంప్రదాయ ఇంధన వనరులు చూసుకుంటే ఒకటోది బొగ్గు, 2 పెట్రోలియం, 3 సహజ వాయువులు. నెక్స్ట్ ఒకటోది ఇనుము ఉక్కు కర్మాగారాలు చూసుకుంటే ఇనుప ఖనిజం, కోక్, బొగ్గు, సున్నప్రాయి అంటే 4:2:1గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఉక్కు గట్టిగా ఉండేలా చేయడానికి కొంత మోతాదులో మాంగనీసు అంటే ఇక్కడ మాంగనీసు కూడా అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రస్తుత భారతదేశంలో ఏటా 32.8 మిలియన్ల టన్నుల ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో 9వ స్థానంలో ఉంది ప్రపంచంలో భారతదేశం ఏటా అనేది. నెక్స్ట్ దుక్క ఇనుము ఉత్పత్తిలో మన దేశం 1వ స్థానంలో ఉంది. పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తలసరి వార్షిక వినియోగం 32 కిలోలు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ పరిశ్రమ లేదా పంట, దేశము, ప్రపంచంలో స్థానం ఆ దేశంది. ఇతర విషయాలు చూసుకుంటే జనపనార వచ్చేసి భారతదేశంలో ఇక్కడ ప్రపంచంలో అయితే మొదటి స్థానం, ఉత్పత్తిలో మొదటి స్థానం. నెక్స్ట్ జనపనార బంగ్లాదేశ్ మొదటి స్థానం, ప్రపంచంలో ఎగుమతులలో అయితే మొదటి స్థానం బంగ్లాదేశ్. జనపనార ప్రపంచంలోనే భారతదేశం ఎగుమతులలో 2వ స్థానంలో. నెక్స్ట్ పంచదార ఇక్కడ దేశం చూసుకుంటే భారతదేశము ప్రపంచంలో ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ బెల్లం, కండసారి చక్కెర భారతదేశం అయితే మొదటి స్థానంలో ఉంది ఉత్పత్తిలో. నెక్స్ట్ ముడి ఉక్కు భారతదేశం 9వ స్థానంలో ఉంది ప్రపంచంలోనే ఉత్పత్తిలో. నెక్స్ట్ ఇక్కడ దుక్క ఇనుము చూసుకుంటే భారతదేశం ఉత్పత్తిలో ప్రపంచంలో 1వ స్థానంలో ఉంది. నెక్స్ట్ అల్యూమినియం శుద్ధి చూసుకుంటే భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానం అల్యూమినియం శుద్ధి చేసే దాంట్లో. ఇవ్వండి 7th క్లాస్లోని. నెక్స్ట్ ఇక్కడ భారతదేశం ఇనుము ఉక్కు కర్మాగారాలు చూసుకుంటే పరిశ్రమ స్థాపించిన సంవత్సరం రాష్ట్రాలు చూసుకుంటే రూర్కేలా ఇనుము ఉక్కు అనేది 1959 ఒడిశా రాష్ట్రంలో స్థాపించారు. నెక్స్ట్ ఇక్కడ బిలాయ్ అనేది 1959 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోను. నెక్స్ట్ బొకారో అనేది 1964 జార్ఖండ్ లోను. నెక్స్ట్ టాటా అనేది 1907 జార్ఖండ్ లో స్థాపించారు. నెక్స్ట్ పంతు విశ్వేశ్వరయ్య అనేది 1923 కర్ణాటకలో. నెక్స్ట్ దుర్గాపూర్ అనేది 1959లో ఇది పశ్చిమ బెంగాల్లో స్థాపించారు. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసి భారతదేశంలో సేవా కార్యకలాపాలు. ఇందులో ఫస్ట్ వన్ 2011లో భారతదేశంలో ప్రతి 10,000 జనాభాకు 6 డాక్టర్లు ఉన్నారు. అదే నర్సులు మరియు మంత్రసానులు అయితే 10,000 మందికి 13 మంది ఉన్నారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డాక్టర్లు జనాభా నిష్పత్తి చూసుకుంటే భారతదేశంలో అయితే 0.5:1000గా ఉంది. నెక్స్ట్ శ్రీలంకలో అయితే 0.4:1000గా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ థాయిలాండ్ చూసుకుంటే 0.3:1000. నెక్స్ట్ చైనా చూసుకుంటే 1.6:1000. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లాండ్ చూసుకుంటే 5.4:1000. అమెరికా చూసుకుంటే 5.5:1000గా ఉంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ 9వ లెసన్ ద్రవ్య వ్యవస్థ రుణం చూసుకుంటే ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపు విధానాన్ని ఏఈపిఎస్ అని అంటారు. నెక్స్ట్ ఏఈపిఎస్ ను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కొత్త చెల్లింపు విధానము.
నెక్స్ట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నాబార్డ్ అనే దాన్ని అంటారు. నెక్స్ట్ ఇది 2011 సంవత్సరంలో భారతదేశంలో రైతుల సంఖ్య 14 కోట్లు ఉన్నారు. 2011 సంవత్సరంలో భారతదేశంలో రైతుల సంఖ్య 14 కోట్లు. వీరిలో కేవలం 5.3 కోట్ల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నట్లుగా గుర్తించారు. నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చేసి ధరలు మరియు జీవన వ్యయం. ఇక్కడ వస్తువుల ధరలు నిరంతరం పెరుగుటను ద్రవ్యోల్బణం అని అంటారు. నెక్స్ట్ 2011-2012 సంవత్సరంలో వంట నూనెలు అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. నెక్స్ట్ ఇక్కడ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. నెక్స్ట్ ఇక్కడ ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని అర్థం. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సిఎన్జిని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. పిఎన్జి అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్ అని. పిఎన్జి అనేది పైప్డ్ నేచురల్ గ్యాస్. ఎన్ఏఎఫ్ఈడి అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరల్ ఆఫ్ ఇండియా అని ఇండియా లిమిటెడ్ అని అర్థం అండి. నెక్స్ట్ 11th చాప్టర్ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు చూసుకుంటే 2011-12 ఆర్థిక సంవత్సరంలో 23 లక్షల కోట్లు ఖర్చు చేసింది. నెక్స్ట్ 2011-12 సంవత్సరంలో విద్య, కళలు, సంస్కృతిపై 12% ఖర్చు అయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్లకు 7%, విద్యకు 12%, గ్రామీణ అభివృద్ధికి 4%, ఆరోగ్యం పారిశుద్ధ్యంకు 4%, వడ్డీ చెల్లింపులకు 17%, విద్యుత్ నీటిపారుదలకు 6%గా ఖర్చు అయినాయి. నెక్స్ట్ స్వతంత్ర అనంతరం మన దేశ మొదటి బడ్జెట్ 1947-48లో ఎంత అంటే 197 కోట్లు అన్నట్టు. స్వతంత్రం తర్వాత మన దేశం యొక్క బడ్జెట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరులు పన్ను. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్ ట్యాక్స్ అని, వస్తు సేవల పన్ను అని అర్థం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఆస్తి పన్ను. కస్టమ్ డ్యూటీ అనేది దిగుమతి సుంకము అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ పన్నులను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటవది ప్రత్యక్ష పన్ను, రెండవది పరోక్ష పన్నులు అని అర్థం. ఒకటోది ప్రత్యక్ష పన్నులు చూసుకుంటే ప్రత్యక్ష పన్నుల్లో 2 ముఖ్యమైనవి. ఒకటోది ఆదాయ పన్ను, రెండోది కార్పొరేట్ పన్నులు. ఇక్కడ వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయ పన్ను విధించబడుతుంది. నెక్స్ట్ ప్రత్యక్ష పన్నులను వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ప్రత్యక్ష పన్ను అంటారు. ఇక్కడ రెండవది పరోక్ష పన్ను. పరోక్ష పన్నులను వస్తువులు, సేవలపై విధిస్తారు. నెక్స్ట్ వస్తువులపై ముద్రించి ఉండే గరిష్ట చిల్లర ధర అంటే ఎంఆర్పిలో అన్ని రకాల వస్తువులతో సహా ఇమిడి ఉంటాయని అర్థం. గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ జిఎస్టీ వస్తు సేవా పన్ను అంటే విలువ ఆధారిత పద్ధతి. ఎప్పుడంటే 2017లో ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్ జిఎస్టీని మన దేశంలో 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ పన్ను వస్తు సేవల ఉత్పత్తి మరియు అమ్మకంపై విధిస్తారు. నెక్స్ట్ ఈ పన్ను 1997 సంవత్సరంలో 114 లక్షల మంది ఆదాయపు పన్నుల్లోకి లెక్కించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెట్రోల్ మరియు డీజిల్లను జిఎస్టీలోకి చేర్చలేదు. వీటిపై ఇంతకు ముందున్న విధంగానే పన్నులు వసూలు చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టరీలలో తయారు చేసే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది. దీని వస్తువులు ఫ్యాక్టరీ ద్వారానే గేట్ దాటక ముందే చెల్లిస్తారు. నెక్స్ట్ ఎక్సైజ్ సుంకాన్ని కర్మాగారం చెల్లిస్తుంది, కానీ ఇది వస్తువులు కొన్న వారిపై బదలాయింపబడుతుంది. నెక్స్ట్ సేవా పన్ను చూసుకుంటే సర్వీస్ ట్యాక్స్. ఇది 1994లో వచ్చింది. స్పీడ్ పోస్ట్, టెలిఫోన్, మొబైల్, హోటల్స్, ఏసీ, ప్రథమ శ్రేణి రైల్వే ప్రయాణికులకు ఇది సేవా పన్నులు వసూలు చేస్తారు వీటి నుంచి. నెక్స్ట్ దిగుమతి సుంకం చూసుకుంటే ఇతర దేశాల నుండి వస్తువులని దిగుమతి చేసుకున్నప్పుడు దీన్ని విధిస్తారు. ఉదాహరణకు చైనాలో కెమెరా కొన్నప్పుడు దీనికి ట్యాక్స్ని మన దేశంలోని విమానాశ్రయంలో చెల్లించాలి.
ఇక్కడ చైనాలోని కెమెరాలు కొన్నప్పుడు దీనికి ట్యాక్స్ ఎక్కడ విధిస్తారంటే మన దేశంలో. నెక్స్ట్ విలువ ఆధారిత పన్ను చూసుకుంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటారు. విఏటి అంటే వ్యాట్ని మన దేశంలో 1 ఏప్రిల్ 2005లో ప్రారంభించారండి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్యాటరీ విలువ వచ్చేసి 9,165 రూపాయలు. దీంట్లో వ్యాట్ విధించి 12% వ్యాట్ విధిస్తే అప్పుడు ఎంత అవుతుందంటే 1,146. టోటల్ ఎంఆర్పి అనేది అప్పుడు ఎంత అవుతుందంటే 10,311 రూపాయలు అవుతుంది. ఈ విధంగా వ్యాట్ని మన మీద మోపడం జరుగుతుంది. ఇవన్నీ 11th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో లెంతీ అవ్వడం వలన ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ని అంటే మిగిలిన చాప్టర్ని చూద్దాం. థ్యాంక్ యూ.